షలోమ్, న్యూమూన్ షలోమ్, నెలపొడుపు శుభాకాంక్షలు. పరమతండ్రి మనల్ని నెల ఆరంభం నెలపొడుపు దినమున రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చేత మనల్ని బలపరిచాడు కదా. మనల్ని ఆయన తన యొక్క వాక్యం చేత మన ప్రాణాత్మ తెప్పరిలో చేశాడు కదా. ప్రియులారా, మనము ఆయన యొక్క కృపావాక్యమునకు అప్పగించుకుంటే ఆయన కృప మనకు అనుదినం కూడా తోడుగా ఉంటుంది. ఈ దినం కూడా ఆయన కృపావాక్యమునకు మనం అప్పగించుకుందాం. పరమతండ్రి అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనములో, మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడైన్నాను. ప్రియులారా, ఆయన మనం రక్షించుటకు మనకు తోడుగా ఉన్నాడు. సమస్త కీడు నుంచి, సమస్త ఆపదల నుంచి, సమస్తమైన ఆపదల నుంచి ఆయన మనం రక్షించుటకు ఆయన మనకు తోడుగా ఉండే నాథుడు. ఇజ్రాయెలు కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవాయే మనకు తోడుగా ఉండువాడు. ఈ లోకములో మనుషులు చూస్తుంటే అనేకమైన ప్రమాదాలలో అనేకమైన కీడులలో పడుతున్నారు. ఆ పరమ తండ్రి ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము మనల్ని ఆయన రక్షించుటకు సమర్థుడు, శక్తివంతుడు. ఈ భూమి మీద మట్టుమేత్తికే కాదు, ఆయన నిత్యరాజ్యం చేరుటకు, నిత్యమైన రక్షణ అనుగ్రహించడానికి కూడా ఆయన సమర్థుడు. కాబట్టి నిత్యమైన రక్షణ పొందుకోవడానికి కొరకు మనం సిద్ధపడాలి. అదే మాదిరిగా భూమి మీద మనం ఆయన చేత దినదినము రక్షింపబడడానికి కొరకు ఆయన కాపుదల కోరుకోవాలి, ఆయన భద్రత కోరుకోవాలి, ఆయన సన్నిధి కోరుకోవాలి. ఈ లోకంలో ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ఆ ప్రభావం నుంచి మనం రక్షించడానికి ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థుడని మనం నమ్మాలి. అదే మరిగా సమస్తమైన ఆపదల నుంచి, అపాయాల నుంచి ఆయన మనం రక్షించేవాడు అని మనం నమ్మవలసిన అవసరం ఉంది. ఆయన మనల్ని కాపాడే నాథుడు, మనల్ని అనేకమైన ప్రమాదం నుంచి విడిపించే నాథుడు. ఆ పరమ తండ్రి ఎంతైనా నమ్మదగిన వాడని మనం నమ్మాలి. ఈ భూమి మీద చూస్తుంటే అనేక మంది ఏ విధంగా ఆపదలలో పడిపోతున్నారో, శ్రమలలో ఇరుక్కుపోతున్నారో, ఆ శ్రమలలో కృంగిపోతున్నారు, ఆ శ్రమలలో అయ్యో మనం రక్షించిన నాథుడు ఎవరు లేరు అని బలహీనపడుతున్నారు. దయచేసి మనం ఆ విధంగా మనుషులు ఏ విధమైన బలహీనతలు వస్తాయి, కానీ ఆ బలహీనతలను ఉండిపోకుండా ఆయన బలహీనతల నుంచి మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడు, ఈ కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడు, ఈ అనారోగ్యం నుంచి మనల్ని విడిపిస్తాడు, మనం రక్షిస్తాడు, మనం స్వస్థపరుస్తాడు, మాకు తోడుగా ఉంటాడని మనం నమ్మాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించి, మనల్ని విమోచించి ఆయన మనల్ని బలపరచును గాక. ఆ పరమతండ్రి సన్నిధిలో ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, మీరు మమ్మల్ని రక్షించుటకు, విమోచించుటకు, మమ్మల్ని కాపాడుకు మీరు సమర్థుడవు, నాయన శక్తివంతుడవు, మీరు మాకు తోడుగా ఉండే నాథుడవు తండ్రి, నీకు స్తోత్రములు. అటు విధంగా మేము విశ్వాసంతో మీ వైపు చూస్తూ సాగుడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు, విమోచకుడు నజరేయుని యెహోవామిశిహ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవామిశిహ కృపా కనికరము తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.